ఈవెంట్ మేనేజర్గా మారి లక్షలు సంపాదిస్తున్న మీనా, షాక్లో ప్రభావతి, ఆనందంలో బాలు, సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పువ్వులు డెకరేషన్ కూడా ఒప్పుకుంటే మనకి బాగా డబ్బులు వస్తాయండి అని అంటూ ఉంటుంది మీనా బాలుతో. అప్పుడు ఇక బాలు అయితే, మీనా, ఇంట్లో పని, పూల డెలివరీ ఇవన్నీ ఎలా చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. పర్వాలేదండి, ఇందులో ఇప్పుడు అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. ప్రతి చిన్న ఫంక్షన్కి కూడా పూల డెకరేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి ఈ బిజినెస్ అయితే బాగుంటుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, సరే నాన్నతో చెప్తాము, నాన్న ఏమంటారో చూద్దాం అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి, మావయ్యతో రేపొద్దున మాట్లాడదాము అని చెప్తూ ఉంటుంది మీనా. అయితే ఉదయం అవ్వంగానే సత్యం దగ్గరికి వచ్చి మీనా అయితే అంటూ ఉంటుంది, మావయ్య, ఈ పువ్వుల బిజినెస్తో పాటు పువ్వులు డెకరేషన్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను. అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళి పూల డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను మావయ్య. ఆ బిజినెస్ను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక రోహిణి, మనోజ్, ప్రభావతి ముగ్గురు కూడా అక్కడికైతే వస్తారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటి నువ్వు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పువ్వులు డెకరేషన్ చేస్తావా అని అంటూ నవ్వుతూ ఉంటుంది ప్రభావతి. చూడు మీనా, అది నీ వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఒక ఈవెంట్ కంపెనీకి అన్నీ కూడా ఇచ్చేసుకుంటున్నారు. హల్దీ ఫంక్షన్ కాడి నుంచి మొత్తం పెళ్ళయ్యే వరకు వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అయినా నీకెవరిస్తారు ఇవన్నీ అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే బాలు అయితే, ఎందుకెవరు పార్లమ్మా, నువ్వేమన్నా ఫస్ట్లో పెద్ద బ్యూటీషియన్ ఏమీ కాదు కదా, చిన్న చిన్నగా ఇళ్ళకి తిరిగి నువ్వు బ్యూటీషియను చేసేదానివి, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి మేకప్లు అవి చేసేదానివి. ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే వాళ్ళే నీ దగ్గరికి వస్తున్నారు. అలాగే మీనా కూడా చిన్న చిన్నగా తన బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటుంది అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని, రై, అందరూ నాకులాగా బిజినెస్ చేయలేర్రా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అవును, మరి నువ్వు మామూలుగా బిజినెస్ చేస్తున్నావా, ఫ్యామిలీ చేత కూడా అబద్ధాలు ఆడిచ్చి నువ్వు అన్నీ కూడా బిజినెస్ని పెంచుకుంటున్నావు, నువ్వు ఎలా బిజినెస్ చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆపండ్రా అమ్మ మీనా, వీళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవడం, నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి, తప్పకుండా కూడా నువ్వు సక్సెస్ అవుతావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతి కూడా వచ్చి, సరిగ్గా చెప్పారు అంకుల్, ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెడితే వెనక్కి లాక్కుండా ముందుకి వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించాలి, అంతే తప్ప వీళ్ళకిలాగా ఇలా వెనకాలే అది జరగదు అంటూ వెనక్కి లాగకూడదు. చూడు మీనా, నేను ఒక సలహా ఇస్తున్నాను, నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, చిన్న చిన్న ఫంక్షన్లకి పూల డెకరేషన్ చేస్తానని చెప్పి నువ్వు ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టు. అప్పుడు ఎవరొకళ్ళు నీ కోసం వస్తారు, చక్కగా డెకరేషన్ చేయించుకుంటారు. అలాగే నాకు తెలిసిన వాళ్ళకి నేను పంపిస్తాను. అలా కొంచెం మనం ప్రచారం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు అని అంటూ శృతి అయితే సలహా ఇస్తుంది. శృతి అలా సలహా ఇవ్వడంతో అప్పుడే ఇదంతా జరిగే పని కాదులే అని మీనాని చూసి ప్రభావతి అయితే హేళన చేస్తుంది. కానీ ఆంటీ, ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అయితే మాత్రం మీనా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు మీనా 2 చేతులతో కూడా సంపాదిస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడు ఇక శృతి మాటలకి, నువ్వేంటి మీనా నేను వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటే, మంచి వాళ్ళకే ఓటెయ్యాలని నాకు కూడా మొన్నటి నుంచే తెలిసింది, అందుకని మళ్ళీ నేను మీనా పార్టీకి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే తర్వాత ఇక మీనా అయితే తను టచ్ ఫోన్ కొనిస్తాడు బాలు. కొనిచ్చిన తర్వాత ఇక దాంట్లో అయితే తను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నీ క్రియేట్ చేసి మొత్తం కూడా ఇలా పూల డెకరేషన్ కావాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటూ తనైతే ప్రచారం మొదలు పెడుతుంది. అలా వారం రోజులు గడుస్తాయి కానీ ఎవ్వరు ఏమీ కూడా చెప్పరు. అప్పుడే ఇక ప్రభావతి అయితే
పాపం ఏదో పై స్థాయికి వెళ్తుంది, చేతి నిండా డబ్బులు సంపాదిస్తుందంటూ మీనా కొత్త బిజినెస్ని పాపం చాలామంది కూడా ఇక్కడ పొగిడారు. కానీ ఏమైంది, చివరికి వారం అవుతుంది, ఒక్కళ్ళైనా వచ్చారా, ఒక్కళ్ళు కూడా రాలేదు అని అంటూ హేళన చేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక్కడ మీనా అంటే ఎవరు అని ఒక అతను అయితే అక్కడికి వస్తాడు. నేనేనండి మీనా అంటే, మీరెవరు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతానికి మేము కొంచెం పూలతో డెకరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నాం. మరి నువ్వు డెకరేషన్ చేస్తూ ఉంటావు కదా, వస్తావా అమ్మా అని అడుగుతూ ఉంటే, చేస్తానండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇంకా మీనా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అయినా ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆనందాలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇలా చిన్న చిన్నవి రేపు పెద్ద ఫంక్షన్కి పూల డెకరేషన్ చేసేలాగా అయిపోతుంది, మీనా చూస్తూ ఉండండి అని బాలు అంటాడు. అలాగే తను సత్యనారాయణ వ్రతానికి అయితే వెళ్తుంది పూలు డెకరేషన్ చేయడానికి. ఇక అంతా కూడా డెకరేషన్ చేస్తుంది. చేసిన తరువాత అనుకోకుండా ఆ వ్రతానికి భోజనాలు సప్లై చేసేవాళ్ళు సప్లై చేయమని చెప్పడంతో ఇక ఆ ఇంటి ఓనరు చాలా బాధపడుతూ ఉంటాడు. అందరినీ పిలుచుకున్నాము, ఇప్పుడు భోజనాలు లేవంటే బాగోదు, ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటే, ఎంతమందికి బాబాయ్ భోజనాలు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఒక 50 మంది వరకు చెప్పుకున్నామమ్మా అని అంటూ ఉంటే, ఎందుకు బాబాయ్ కంగారు పడతారు, నేనున్నాను కదా, నేను చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. టైము ఎక్కువ లేదు కదమ్మా అని అనగానే, టైము ఎక్కువ లేకపోయినా పర్వాలేదు బాబాయ్, నేను చేస్తాను కదా అని, ఏం కావాలో చెప్పండి అని మొత్తం లిస్ట్ తీసుకుంటుంది. అప్పుడే బాలుకి జరిగిందంతా కూడా చెప్తుంది. అయితే సరే మీనా, మీ అమ్మని అలాగే మీ చెల్లిని కూడా రమ్మని చెప్పు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు అని అంటూ ఉంటే, సరేనండి అని చెప్తూ ఉంటుంది మీనా. సుమతికి పార్వతికి కూడా ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా వస్తారు. ఇక బాలు కూడా అన్నీ తీసుకువచ్చేసరికి మొత్తం వంట ప్రారంభిస్తారు. అందరూ బంధువులు వచ్చేసరికి వంట అయితే పూర్తయిపోతుంది. ఇక వంట పూర్తయ్యాక అందరూ కూడా సంతృప్తిగా భోజనం చేస్తారు. ఎవరికి ఆర్డర్ ఇచ్చారు, అచ్చం ఇంటి భోజనం తిన్నట్టే ఉంది, ఎంత బాగుందో అని అంటూ అందరూ కూడా పొగుడుతారు. అవును, నిజంగా చాలా బాగుంది, ఇలాంటి ఫుడ్ ఇప్పటి వరకు బయట ఎక్కడా తినలేదు, అచ్చం ఇంట్లో వండుకున్నట్టే ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనాతో అతనైతే, చూడమ్మా, ఈరోజు మా పరువుని నిలబెట్టావు, ఇలాగే నువ్వు అభివృద్ధి చెందాలి, ఇదిగోమ్మా అంటూ డబ్బులు ఇస్తాడు. అయ్యో బాబాయ్, వంట చేసినందుకు వద్దు అని అంటూ ఉంటే, వంట చేసినందుకు వద్దంటా వింటమ్మా, ఇంతమంది ఇంత పరువు కాపాడావు, నువ్వు వద్దంటే ఎలా కుదురుతుంది, చూడు తీసుకో అని అంటూ డబ్బులు బలవంతంగా చేతిలో పెడతాడు. తర్వాత మరొక అతను వచ్చి, చూడమ్మా, మా మనవరాలది ఓణీల ఫంక్షన్ ఉంది, దానికి క్యాటరింగు అలాగే ఫంక్షన్కి కావాల్సిన మొత్తం డెకరేషను అంతా మీకే అప్పచెప్తున్నాం, మరి చేయగలరా, కనీసం ఒక చిన్న ఫంక్షన్ అయినా 250 మంది వస్తారు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని చేస్తాము అని అంటూ ఉంటుంది మీనా. అలా మీనా ఒక్కొక్క ఫంక్షన్ చేసుకుంటూ ఇక మీనా అయితే రోజుకు కూడా తనకి ఫంక్షన్లు అయితే తగులుతూ ఉంటాయి. దాంతో ఇక మీనా అయితే పేరు వచ్చేస్తుంది. ఇక మీనాకి ఖాళీ లేకుండా పని మీద పని తగులుతూనే ఉంటుంది. అప్పుడే ఇక అది చూసి ప్రభావతి అలాగే రోహిణి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే వచ్చి అంటూ ఉంటాడు సత్యంతో, నాన్న, మరో కొత్త కారు కొన్నాను నాన్న అని చెప్తూ ఉంటాడు. చాలా ఆనందంగా ఉందిరా, మీనాని నువ్వు ఏమీ చేయలేవని అవమానించినా సరే తను అవేమీ కూడా పట్టించుకోకుండా తను ఎదుగుతూ ఒక స్థాయికి చేరింది, చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇక మీనా ఎదుగుదలని చూసి ప్రభావతి, చూసావా రోహిణి,
తను కొద్ది రోజుల్లోనే ఎంతలాగా సంపాదిస్తుందో. నువ్వు ఎప్పుడో పెట్టో బ్యూటీ పార్లర్లో ఇప్పటి వరకు మరో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయలేదు, మీనాని చూసి నేర్చుకో అని అంటూ ఇక మీనాని పొగుడుతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.